ఏప్రిల్ మాసంలో ఆఖరి వారం ఏదైతే ఉన్నదో, విశేషంగా మనకి మే 1వ తారీఖు బృహస్పతి మేషరాశి నుండి వృషభ రాశిలోకి వెళ్ళడం చేత ఏప్రిల్ 19వ తారీఖు నుండి ఏప్రిల్ నెలాఖరు వరకు, అనగా మే 1 ముందు వరకు కూడా మనకి ఈ ఆఖరి 12 రోజులు గంగా నదికి అంత్య పుష్కరాలు ఏర్పడుతున్నాయి. బృహస్పతి మేషరాశిలో ఉంటే ఆ సంవత్సరం గంగా నదికి పుష్కరాలుగా మనకి శాస్త్రాలు తెలియజేశాయి. చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మే 1, 2024 బృహస్పతి వృషభ రాశిలోకి వెళ్ళడం చేత మనకి ఏప్రిల్ 30వ తారీఖు వరకు, దాని ముందు ఉన్నటువంటి ఏప్రిల్ 19 నుంచి 30 వరకు ఉన్నటువంటి ఈ 12 రోజులు గంగా నదికి అంత్య పుష్కరాలు జరుగుతున్నాయి. మనకి గంగానది పుష్కర స్నానం ఎవరైనా ఆచరించలేకపోయినా వారు ఆ సంవత్సరం మొత్తంలో మిట్ట మధ్యాహ్నం 12కి గంగా నదిలో స్నానం ఆచరించినట్లయితే వారికి గంగానది పుష్కర స్నాన ఫలితం లభిస్తుంది. అలా సంవత్సరం మొత్తంలో కూడా చేయలేనటువంటి వారికి ఈ ఏప్రిల్ మాసంలో ఈ ఆఖరి సమయం ఏదైతే ఉన్నదో, ఈ సమయంలో చేసేటువంటి గంగానది పుష్కర స్నానం అత్యంత పవిత్రమైనదిగా తెలియజేస్తున్నాను. అందువల్ల ఈ సమయంలో గంగానది అంత్య పుష్కరాల్లో ఎవరైనా స్నానం ఆచరించదగినటువంటి వారు ఉంటే వారు స్నానం ఆచరించడం చాలా విశేషం. ఇక గంగానది పుష్కర స్నానం ఆచరించడానికి గంగ పుట్టినటువంటి గంగోత్రి చాలా ఉత్తమమైన ప్రదేశం. గంగోత్రి తర్వాత మనకి దేవప్రయాగలో స్నానం ఆచరించడం చాలా చాలా విశేషం. ఇలా గంగోత్రి దేవప్రయాగ వెళ్ళలేనటువంటి వారికి రిషికేశ్, హరిద్వార్ వంటి క్షేత్రాలు ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ఈ ప్రదేశాలు కూడా చాలా అద్భుతమైనటువంటి గంగానది పుష్కర స్నానాలు ఆచరించడానికి యోగ్యమైనటువంటి ప్రదేశాలు. ఇవి కూడా కుదరనటువంటి వారికి ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జ్ ఘాట్ వంటి క్షేత్రాలు, ఇది కుదరనటువంటి వారికి త్రివేణి సంగమంతో ఉన్నటువంటి ప్రయాగ గంగానది పుష్కర స్నానాలు చేయడానికి చాలా ఉత్తమమైనటువంటి అవకాశం. ఇది కూడా కుదరనటువంటి పక్షంలో గంగా నది పుష్కర స్నానం, అంత్య పుష్కర స్నానాలు ఆచరించడానికి కాశీ క్షేత్రం చాలా ఉత్తమమైనటువంటి ప్రదేశం. ఉత్తర దిక్కుగా గంగానది తన యొక్క గతిని మార్చుకుని ఉత్తర దిక్కుగా ప్రవేశించేటువంటి క్షేత్రం. 12 జ్యోతిర్లింగాల్లో అతి ముఖ్యమైనటువంటి ఆ శివుడుకి నివాస క్షేత్రమైనటువంటి కాశీ వారణాసి క్షేత్రంలో గనక వరుణ మరియు అస్థి నది సంగమంతో ఏర్పడినటువంటి గంగానది ప్రవహించేటువంటి కాశీ వారణాసి క్షేత్రంలో గనక ఈ పుష్కర స్నానం ఆచరించినట్లయితే వారికి గంగానది పుష్కర స్నానం ఆచరించినటువంటి ఫలితం లభిస్తుందని తెలియజేస్తూ, ఈ క్షేత్రాలలో అలాగే గంగానది సముద్రంలో కలిసేటువంటి బే ఆఫ్ బెంగాల్లో కలిసేటువంటి వెస్ట్ బెంగాల్ దగ్గర ఉన్నటువంటి ప్రదేశం గంగాసాగర్ క్షేత్రంలో కూడా ఈ పుష్కర స్నానాన్ని ఆచరించవచ్చని, ఇలా ఎవరైతే గంగానది పుష్కరాలను ఆచరిస్తారో ఈ గంగానది అంత్య పుష్కరాల్లో చేయవలసినటువంటి కార్యక్రమం స్నాన, దాన, జప, తప హోమాదులు. ఎవరైతే గంగానదిలో పుణ్య స్నానం, దానం, జప, తర్పణాలు వంటివి శాస్త్రబద్ధంగా చేసుకుని గంగానది పుణ్య స్నానం వంటివి ఆ సమయంలో ఆచరించుకుంటారో వారికి గంగానది అనుగ్రహం చేత శుభ ఫలితాలు కలుగుతాయి. మనకి ఏ నదిలో అయినా సరే విశేషించి శాస్త్రాలు ఏం చెప్పాయంటే, సరస్వతీ నదిలో కనీసం 3 రోజులు ఉండి 3 రోజులు సంకల్ప సహితంగా స్నానం ఆచరించేటువంటి వారికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం చేత వారి పాపాలు నశిస్తాయని. అలాగే వేరే ఏ ఇతర నదుల్లో అయినా అలా 7 రోజులు ఉన్నట్లయితే 7 రోజులు వారు స్నానాలు వంటివి ఆచరించినట్లయితే వారికి ఆ నది యొక్క అనుగ్రహం చేత పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రం ఏ రకంగా చెప్తుందో, గంగా నది విషయానికి వచ్చేటప్పటికి గంగా నదిలో ఎప్పుడు స్నానం చేసినా ఆ స్నానం చేసిన మరుక్షణమే మీకు పుణ్యం లభిస్తుందని, గంగ అంత త్వరగా అనుగ్రహిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాంటి గంగా నదికి అంత్య పుష్కరాలు, ఈ సంవత్సరం పుష్కరాలు రావడం, అందులో అంత్య పుష్కరాల సమయం అవడం, ఈ అంత్య పుష్కరాల సమయంలో పుష్కర స్నానం ఆచరించడం చాలా విశేషం అని తెలియజేస్తూ అందరూ ఈ రకంగా గంగా నది పుష్కర స్నానం ఆచరించాలని కోరుకుంటున్నాను.